నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర విభజన సమస్యలను వేగంగా అధిగమిస్తూ అభివృద్ధి పదంలో సాగేందుకు గడిచిన 4.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే యువత ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. 2014లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థాపించి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. శిక్షణ తర్వాత ఉద్యోగాలు పొందిన యువత 2.5 లక్షల పైనే ఉన్నారు. ఇంకా లక్షలాది మంది శిక్షణ పొందుతున్నారు. నైపుణ్య శిక్షణలో ఉత్తమ రాష్ట్రంగా 2017-18లో అసోచామ్ సంస్థ అవార్డు కూడా లభించింది. నైపుణ్యాలు గల యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో నవ్యాంధ్ర తొలి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో యువత నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత, కనిపిస్తున్న ఫలితాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు మోహన్ రావిపాటి గారు, ఇంజనీరింగ్ నిపుణులు, సామాజిక విశ్లేషకులు; బండ్ల మాధవరావు గారు, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు; ప్రొఫెసర్ లియోనార్డ్ గారు, విఐటి ఆచార్యులు; సజ్జా అజయ్ కుమార్ గారు, విద్యార్థి సంఘం నేత. మోహన్ గారు, ప్రధానంగా రాష్ట్రంలో నైపుణ్యం అన్నట్టు యువత ఎందుకు అధికంగా ఉంది? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషి ఏంటి? మన రాష్ట్రంలో యువత ఏ రాష్ట్రంలో లేనంత ఇంజనీరింగ్ విద్యార్థులు మన కాలేజీలో ఉన్నారండి. కారణాలు ఏదైతేనేమి, ఇబ్బడి ముడిగా తల్లిదండ్రుల ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యని కోరుకోవటం అండి, విద్యార్థులు అదే కోరుకోవటం అనమాట. ఏదైతే ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మనం చేర్చుకున్నాం. కాకపోతే ఎక్కడో మన ఇంజనీరింగ్ విద్య అయిపోయేటప్పటికీ మిగతా ఉద్యోగాలు ఎంప్లాయర్స్ ఎవరికి కూడా వీళ్ళకి వచ్చే మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంటుంది, ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని బిల్డప్ చేయటం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చూసుకోవాలి. దానికోసమే ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. ఏ కంపెనీకైనా సపోజ్ అతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వెంటనే అతను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏముండదు. కంపెనీలో డైరెక్ట్ జాబ్ రావాలంటే హీ నీడెడ్ ట్రైనింగ్. జనరల్గా ఏ కంపెనీ కూడా, ఏ ఎంప్లాయర్ కూడా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయీ కంపాటబిలిటీ గురించి కొంత ఆ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ కావడం కోసం గురించి కానీ కొంత ట్రైనింగ్ అయితే ఇచ్చుకుంటూ ఉంటారు. దానికన్నా దీనికి ముందుగా కొంతవరకు మన ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కానీ ఎలా ఉండాలి ఏంటి, ఈ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్లో కొంత డెవలప్మెంట్, కొంత ట్రైనింగ్ మనం ఇచ్చుకుంటే వాళ్ళ ఎంప్లాయర్కి ఈజీగా ఉంటుంది టు మోల్డ్ హిమ్ ఇంటూ అతని ఎన్విరాన్మెంట్లో వాళ్ళ దీంట్లో ఫిట్ కావడం కోసం కొంత ఈజీగా ఉంటుంది. దానికోసం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. పరిశ్రమకి, పాఠశాలలు కానీ విద్యా సంస్థలకి చాలా అంటే గ్యాప్ చాలా ఉంది. అది పూరించడంలో ఎక్కడ లోపం ఇప్పటిదాకా జరిగిందంటారు? ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ విద్యనే కోరుకోవటం, దానికి సరిపడా వనరులు మనం ఇవ్వలేకపోవటం, ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. చాలా వరకు చెప్పుకోవాలంటే చిన్న చిన్న గూడ్స్ షెడ్లు, కోళ్ళ ఫారాలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలుగా మారనేవి మనం చూసాం. దానికి ఫిల్ చేయడం కోసం మన ప్రత్యేకంగా ఇదొక అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని ఫిల్ చేయడం కోసమే ఇది చేసుకున్నాం. దానికి కారణాలు మనం తవ్వుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఆ గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉందనేమాట మాత్రం వాస్తవం. మాధవరావు గారు, 2017 కానీ 2018 కానీ దాంట్లో అసోచామ్ నివేదికలో కూడా రాష్ట్రం చాలా అగ్రస్థానంలో ఉంది మన నైపుణ్యాభివృద్ధిలో కల్పించడంలో యువతకి. ఈ విషయంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎట్లాంటి కృషి చేసిందంటారు? దానికంటే ముందు కూడా ఒక 2 మాటలు చెప్తానంటే, ఇప్పుడు మోహన్ గారు మాట్లాడినటువంటి వాటికి అడిషనల్గా చెప్పాల్సినటువంటివి 1-2 ఉన్నాయన్నమాట. ఏమిటది ఏం చెప్పానంటే, విద్య కేవలం ఉపాధి కల్పనకు మాత్రమే అనేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే మొదలైందో దాంతోనే ఆ విద్య యొక్క లక్ష్యం కూడా కొంత దెబ్బతిన్నటువంటి వాతావరణం మనకు స్పష్టం అవుతూ ఉంది. అయితే ఆ క్రమంలో కూడా నైపుణ్యంతో కూడుకున్నటువంటి విద్యార్థులకు గనక అందించేట్లయితే అప్పుడు అది తప్పనిసరిగా వీళ్ళ యొక్క అంటే జీవనోపాధికి అలాగే నైతికతకు కూడా రెండింటికి కూడా ఉపయోగకారిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన విద్యా సంస్థల్లో డెవలప్ కాకపోవటం వల్ల ఈ గ్యాప్, ఇందాక మీరు తను అడిగినటువంటి దానికి ఆ గ్యాప్ అనేటటువంటిది అక్కడ ఎక్కువగా వచ్చింది. అయితే తర్వాత ఏమవుతుందని చెప్పంటే, అదే అసంఖ్యాకంగా వచ్చినటువంటి వీటన్నిటి ఈ కాలేజీల నుంచి వచ్చేటటువంటి బయటకు వచ్చేటటువంటి విద్యార్థులకి నైపుణ్యాలు లేకపోవటం, వీటన్నిటినీ బేస్ చేసుకొని ప్రభుత్వం ఇలా కాదు తప్పనిసరిగా ఎంతో కొంత నైపుణ్యంలో కూడా శిక్షణ ఇచ్చేట్లయితే వాళ్ళకి బయట మళ్ళీ ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక లక్ష్యం. నిజానికి ఈ లక్ష్యంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అనేటటువంటిది నా అవగాహనకు సంబంధించినటువంటి అంశం అనమాట.
సో మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి శిక్షణ ఇచ్చేటటువంటి సంస్థ ఎక్కడ కూడా నాకు ఉన్నట్టుగా కూడా కనిపించలేదు. అయితే అంతకుముందు జిల్లా ఉపాధి కార్యాలయాలు అనేటువంటి పేరుతోటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అని చెప్పని ఉండేవి, కానీ వాళ్ళు కూడా శిక్షణ ఇచ్చేటటువంటి స్థితి అంటే చిన్న చిన్న స్థాయిలో చిన్న చిన్న వాటికి మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండేదన్నమాట. అయితే వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి ఈ శిక్షణా సంస్థ ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరుతోటి ఎస్టాబ్లిష్ అయినటువంటిది ఏదైతే ఉందో, ఇది దాదాపుగా 470కి పైగా కోర్సెస్లో వీళ్ళు శిక్షణ ఇస్తున్నారనమాట. ఈ శిక్షణ వేటికి సంబంధించింది ఏంటంటే ఐటీ నుంచి మొదలుపెట్టేసి అది తర్వాత లైఫ్ సైన్సెస్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే ఈవెన్ జమ్ అండ్ జమాలీస్ కూడా, అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించినటువంటిది కూడా, ఇలాంటి అనేకమైనటువంటి అంశాల్లో వీళ్ళకి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కళాశాలలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అంటే ఈ శిక్షణ ఇచ్చేటటువంటి శిక్షణ తరగతులను ప్రవేశపెట్టడం, తద్వారా శిక్షణ ఇవ్వడం, తద్వారా వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఉపాధి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అది ఇది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా వినపడతా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేవలం ప్రభుత్వం కల్పించేటటువంటి ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థల్లో కూడా ఇచ్చేటటువంటి ఉపాధి అవకాశాలను కూడా వాటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈ 2014 నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక 2 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఏదో ఒక కంపెనీలో ఉపాధి పొందినటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. సో ఈ దీంతో కనుక మనం చూసేట్లయితే ఈ శిక్షణా సంస్థ ఏ ఎయిమ్ తోటి అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దేనితో అయితే ఎస్టాబ్లిష్ చేశాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి దిశగా చాలా వేగంగా కదులుతుంది అనేటటువంటిది మాత్రం నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ప్రొఫెసర్ లేనార్డ్ గారు, ఇండస్ట్రీ రెడీ అనేది దాదాపు పాశ్చాత్య దేశాలు అన్ని చోట్ల ఉంటుంది, కానీ మన దేశంలో ఆ లింక్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రధానంగా విద్యా సంస్థలు కానీ పారిశ్రామిక సంస్థలు కానీ రెండు అనుసంధానమై విద్యార్థుల్ని నేరుగా ఉద్యోగాలకు తీసుకునే లోపం ఎందుకుంది? ఎక్కడుందంటారు లోపం? గ్యాప్ ఎక్కడ వస్తుందంటే ఇండస్ట్రీకి ఒక స్కిల్ కావాలి. ఇండస్ట్రీ నీడ్స్ అ స్కిల్. ద స్టూడెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ స్కిల్. స్టూడెంట్స్ ఆర్ ఫోకసింగ్ మచ్ ఆన్ మార్క్స్. సో ఇన్ దట్ రేస్ ఆఫ్ గెటింగ్ మార్క్స్, ఆ రేస్లో ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ గెయినింగ్ కానీ విజ్డమ్ గెయినింగ్ కానీ తగ్గిపోయింది బాగా. ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ ఐ థింక్ దట్ స్కిల్ డెవలప్మెంట్ ఈస్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ద మెయిన్ ఎంఫసిస్ ఇక్కడ ఏంటంటే ఆ ఎంప్లాయబిలిటీని పెంచడం. సో ఎంప్లాయ్మెంట్ ఇస్ నో లాంగర్ ప్రాబ్లమ్, ఎంప్లాయబిలిటీ ఈస్ బికమ్ అ ప్రాబ్లమ్. సో వీఆర్ ట్రయింగ్ our best and we have support from the Skill Development Corporation. మా కాలేజ్లో సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో 15 సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ it is the training is given to everyone, whether it's IT, EC, EEE, mechanical, everyone. And currently మాకు డ్రైవ్స్ జరిగినాయి, ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరిగినాయి. దాంట్లో పిల్లవాళ్ళకి 12 lakhs ప్యాకేజ్ అని సెలెక్ట్ అయ్యారు. 12 lakhs ప్యాకేజ్ అంటే ఒక 21 years old స్టూడెంట్కి మీన్స్ హీస్ ఎర్నింగ్ 1 lakh a month. And that is a very big achievement. And some people even think that mechanical engineering or civil engineering are not getting good jobs, but even for them we have companies coming with a 6 lakhs package and so on. So the skill development, what they are doing is they have understood the industry, what the industry requires. Our thought anedi generate ayindi. They have done a lot of research, వాళ్ళని కలవడం జరిగింది, and then only all this course has been designed. Even మా కాలేజ్లో గూగుల్ కోడ్ ల్యాబ్స్ అని చెప్పేసి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా వాజ్ సెటప్ బై ద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఇలాగా ద ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ నైపుణ్యాల్లో శిక్షణ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి దొరుకుతుందా అంటే అందరికని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెర్నింగ్ కెపాసిటీ ఆఫ్ అ స్టూడెంట్. సమ్ మే లెర్న్ స్లోలీ, సమ్ మే లెర్న్ లేటర్ ఆన్. కానీ ఏం జరుగుతుందంటే వీ ఆర్ మేకింగ్ హిమ్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. లేట్గానైనా రావచ్చు, బట్ డెఫినెట్లీ హీ విల్ సక్సీడ్ ఇన్ హిస్ కెరియర్. అజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా వేర్వేరు రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తుంది. అయితే మనకు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చాయి. అదేవిధంగా కియా మోటార్స్ లాంటి, ఇసుజు కానీ, లేకపోతే ఫాక్స్కాన్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి అంతర్జాతీయ. వీటన్నిటి మన ప్రమాణాలకు తగ్గట్టు అందులో ఉపాధి దొరుకుతుందంటున్నారా? ఈ రాష్ట్రం ఏర్పడే మూమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో యువత విద్యార్థులకు ఒక మాట ఇచ్చాడు.
ఈ రాష్ట్రాన్ని నైపుణ్య ఆంధ్రప్రదేశ్గా ఒక నాలెడ్జ్ హబ్గా మారుస్తానని. ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఏదైతే ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారో, దాదాపుగా 2014 నుంచి 2000 టిల్ నౌ 4.5 ఏళ్ల దాకా దాదాపుగా 2 లక్షల పైగా ఉద్యోగాల్ని ఈరోజు మనం కల్పించాం. అన్ఎంప్లాయ్మెంట్ యూత్, ఆల్రెడీ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి మోర్ కంపెనీస్కి, దానికంటే అప్గ్రేడెడ్ కంపెనీస్కి మనం పంపిస్తున్నాము. ఇప్పుడు మీరు చెప్పారు అంతర్జాతీయ కంపెనీలు, ఎగ్జాంపుల్ కొరియా కంపెనీ కియా మోటార్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళ సంస్థలు పెట్టుకోవడానికి వస్తున్నారు అంటే ఇక్కడ సదుపాయాలు అంత అద్భుతంగా ఉన్నాయి అని. మన రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది సార్. దేనికి? నిరుద్యోగ యువత మొత్తం ఉపాధి వైపు వెళ్ళారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఎలక్ట్రానిక్ రంగం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈనాడు ఒక ప్రెసిడెంట్ గారిని ఇంటర్వ్యూ చేశారు, పంకజ్ శర్మ గారు, డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆయన 1983లో వాళ్ళ సంస్థను స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈరోజు ఆయన చెప్పాడు ఈ రాష్ట్రం గురించి, ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన గురించి. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కల్పనకి వెళ్తున్నారు, ఎవరు నిరుద్యోగిగా ఉండరు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం ఒక అద్భుతంగా మారుతుంది. మొత్తం ఏంటంటే ఒక హబ్ నాలెడ్జ్గా, ఒక స్కిల్డ్ ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్ ద బెస్ట్ స్టేట్ మేము మా సంస్థలను పెట్టుకోవడానికి, మా పరిశ్రమలు పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఈరోజు ఏ రంగమైనా చూడండి సార్, నైపుణ్యం కావాలి. ప్రతి ఒక్క రంగంలో కూడా, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపార రంగం వరకు కూడా వాళ్ళ తగ్గ నైపుణ్యం మనం ఈరోజు ఇస్తున్నాం. ఈరోజు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి పంటను పండిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ బయటకు వస్తే వాళ్ళు ఇది ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఒక కంపెనీకి వెళ్ళాలి అంటే ఈరోజు ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పినట్లు, అట్లే ప్రొఫెసర్ గారు చెప్పినట్లు కూడా విద్యార్థిని కేవలం మార్కులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు, వాడికి స్కిల్ ఇవ్వడం లేదు. బట్ ఈరోజు ఆ స్కిల్స్ని మనం ఇస్తున్నాం. మోహన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంది. దాదాపు ఈ నిరుద్యోగ భృతిని కూడా 3,000కు పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఒకవైపు నిరుద్యోగ భృతి ఇవ్వడం, రెండో వైపు నైపుణ్యాభివృద్ధి కల్పించడం, ఏ విధంగా చూస్తారు మీరు ఈ అంశాన్ని? ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నిరుద్యోగ భృతి అయితే ప్రభుత్వం ఇస్తుందండి. వాళ్ళని ఆ 2,000 రూపాయలు లైక్ స్టైఫండ్ అనుకోండి, వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి చేసి వాళ్ళని ఎంప్లాయర్కి రెడీగా చేసి వీళ్ళని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ వాళ్ళకున్న స్కిల్స్ని పెంచడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఇవి రెండు సైమల్టేనియస్గా జరగాలి. జరగకపోతే ఓన్లీ ఇంజనీరింగ్ కానీ ఏ పీజీ కోర్స్ అయినా ఏదైనా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న తర్వాత మళ్ళీ ఓన్లీ స్కిల్స్తోనే ఉండి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అతను ఎలాంటి ఎర్నింగ్స్ లేకపోతే ఈ మైట్ బి డిమోటివేట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా పేద తల్లిదండ్రుల మీద ఒక బర్డన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో నిరుద్యోగ భృతి ఇవ్వటం వల్ల అతని ఖర్చులు కానీ, అతని మెయింటెనెన్స్ కానీ, అతనికి సంబంధించిన వ్యక్తిగత ఖర్చులు కానివ్వండి, లేదు అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ కావడానికి కానీ వీటికైనా దానికోసం నిరుద్యోగ భృతి ఉపయోగపడుతుంది. ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే క్రమంలో ఇతనికి ఒక స్కిల్స్ కానీ ఇతని నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఈ వ్యక్తికి ఉంటుంది. దానికోసం ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఉపయోగపడుతుంది. ఈ రెండు సైమల్టేనియస్గా చేస్తే తప్ప అతనికి వ్యక్తిగతంగాను వృత్తిగతంగాను రెండింటికి ఉపయోగపడాలి అంటే ఈ రెండు సైమల్టేనియస్గా ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. అది దిశగానే ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. నిజానికి ఈ నిరుద్యోగ భృతి కన్నా ఈ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అంటే అన్ని రంగాల్లో సపోజ్ బట్టి ఇప్పటికీ చాలా రంగాల్లో ఇస్తున్నారు. ఈరోజు ఒక ప్రొఫెసర్తో మాట్లాడుతున్న ఆయన ఏమన్నారంటే మెరైన్ రంగంలో మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి 1000 కిలోమీటర్స్ మెరైన్ ఉంది. మెరైన్ రంగంలో కూడా ఇలాంటి నైపుణ్యాలు ఇట్లాంటి ఇస్తే బాగుంటుంది. ఇట్లా ప్రతి రంగంలో ఆహార ఉత్పత్తి రంగం కానివ్వండి, మెరైన్ రంగం కానివ్వండి, ఆక్వాకల్చర్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇంకా నిరుద్యోగ యువత కానీ ఈవెన్ ఇంటర్మీడియట్తో స్టాప్ చేసిన వాళ్ళకు కూడా ఏ పరిస్థితిలో ఇంటర్మీడియట్ వల్ల వాళ్ళు చదువు ఆపేసినా అలాంటి వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి, సంపద కూడా చాలా వనరులు బట్టి అంటే అగ్రికల్చర్ ప్రాథమిక రంగం నుంచి కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఆక్వా కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టలేకపోతుందా? ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు దీన్ని? లేదండి, యాక్చువల్లీ ఆక్వా ఉత్పత్తిలో దాదాపు మనం కంట్రీలో వీఆర్ ద నెంబర్ 1.
ఈవెన్ పౌల్ట్రీ రంగంలో ఆర్ ద సెకండ్ వన్. పౌల్ట్రీలో చూసుకుంటే అలాగే హార్టికల్చర్ పండ్ల ఉత్పత్తిలో మన ప్రథమ స్థానంలో ఉన్నాం, మన స్టేట్ మొత్తం ప్రథమ స్థానంలో ఉంది. సో అంటే ఈ ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉంది. కాకపోతే వీటికి ఏంటంటే ఆహార ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కొంచెం రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆక్వాలో కూడా మనకి ఎక్స్పోర్ట్స్ కానీ వీటిలో కానీ దానికి సంబంధించిన నైపుణ్యం కొంత మనకు కొంత ఇబ్బంది అయితే ఉంది. చివరికి ఏంటి అంటే మనం ఎక్కువగా సాంప్రదాయ పద్ధతుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం. దాన్ని ఆధునీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఆధునీకరిస్తే మనకు ఇంకొంచెం ఎక్కువ ప్రోడక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మనం ప్రోడక్ట్స్లో మనం నెంబర్ 1గా ఉన్నా కూడా వీ కెన్ ఇంక్రీజ్ ద మెరైన్ ప్రోడక్ట్స్ అండ్ ఆక్వా ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ ప్రాసెసింగ్. ఇంకా పెంచుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మనకి. దాని మీద కొంచెం టెక్నికల్ స్కిల్స్ని కొంచెం అడాప్ట్ చేసుకొని ఆ దిశగా యువతని ప్రేరేపిస్తే ఇంకొంచెం ఎక్కువగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. మాధవరావు గారు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మన నైపుణ్య శిక్షణ ఉందా? మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నటువంటి ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నటువంటి ఆ క్రమాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు బయట కంపెనీల వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని బయటకు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ స్థాయి నైపుణ్యం అయితే ఇక్కడ శిక్షణలో దొరుకుతుంది అనేటటువంటిది మనకు ఫస్ట్ అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది సపరేట్గా ఉన్నటువంటి ఇదిగా కనిపిస్తుంది అనమాట, ఒక ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. అయితే ఈ ఇన్స్టిట్యూటు ప్రతి కాలేజీలోకి వెళ్ళి ఈవెన్ నాకు అనిపించేటటువంటిది ఏంటంటే ఈవెన్ కొన్ని స్కిల్స్ స్కూల్స్లోనే నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఉన్నాయి. మరి నేను కొంచెం ముందు చదువుకున్నటువంటి వాడిని కాబట్టి మా స్కూల్లో వీవింగ్ నేర్పేవాళ్ళు, అట్లనే కార్పెంటరీ నేర్పేవాళ్ళు, అట్లనే అంటే ఇవన్నీ ఐటీఐలో నేర్పించేటటువంటి అంశాలు కూడా స్కూల్స్లో కొన్ని అప్పట్లో స్కూల్స్లో ఉండేవన్నమాట. అట్లా స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ కార్పొరేషను కోఆపరేట్ చేసి అంటే కేవలం ఇది సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి సపరేట్గా చేయటం కాకుండా ప్రతి కాలేజీలో కూడా వాళ్ళ వింగ్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేదు అక్కడ ఉన్నటువంటి అంటే టోటల్గా కాలేజీ సిలబస్లోనే దీన్ని ఇంపార్ట్ చేయటం అనమాట. ఇందాక మనం అనుకున్నట్టుగా కేవలం మార్క్స్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిదే ముందుకు వెళ్తూ ఉంది. మార్క్స్ అనేటటువంటిది కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఎట్లా బతకాలి అనేటటువంటిది, గెలుపు సరే బతకడం ఎట్లాగా అనేటటువంటిది అనమాట. దానికి ఇది ఉపయోగపడేటటువంటి ఇదిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు అడిగినటువంటి ప్రశ్నకి మళ్ళీ ఇంకోసారి ఏంటంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉంది అనేటటువంటి దాంట్లో మాత్రం ఎట్లాంటి డౌటు లేదు. లియోనార్డ్ గారు, ఇప్పుడు ఇచ్చేటువంటి నైపుణ్య శిక్షణ ద్వారా స్థానికంగానే ఉద్యోగాలు పొందే అవకాశం ఉందా? ఈ పరిస్థితి ఎట్లా ఉందంటారు మీ దృష్టిలో? ప్రస్తుతానికి మనం చూస్తుంటాం హైదరాబాద్ లేకపోతే బెంగళూరు కానీ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్న ఆల్రెడీ ఐటీ సెటప్ ఎక్కువ ఉంది. మన స్టేట్ ఇప్పుడు ఇట్స్ స్టిల్ డెవలపింగ్. సో మనకి చాలా ఇండస్ట్రీస్ అనేది రావడం జరుగుతుంది. మేబీ ఇమీడియట్గా అవ్వకపోవచ్చు, బట్ మేబీ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 to 3 years జరగవచ్చు. మనకి మన హెచ్సిఎల్ వచ్చింది. సో హెచ్సిఎల్ మా కాలేజ్ నుంచి వచ్చి రిక్రూట్ చేసుకున్నారు పిల్లల్ని. గన్నవరం ఐటీ పార్క్లో ఇట్ హ్యాస్ స్టార్టెడ్. అలాగే సార్ చెప్పినట్టు కియా మోటార్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, వెరీ గ్రేట్ అక్విజిషన్ బై ఆంధ్రప్రదేశ్. సో ఇన్ ద ఫ్యూచర్ మనం చూస్తుంటే ఇది ఇంకొక మేబీ ఇట్ విల్ బీ లైక్ ఐటీ హబ్ విచ్ చంద్రబాబు నాయుడు క్యాన్ డూ ఇట్. అట్లాగా జరగవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగవచ్చు. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగైన్, బట్ ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ విత్ ట్రైనింగ్. The students have to be trained a lot to get these opportunities, and I think with whatever the government is doing currently in the field of education and employment, అది చాలా ముందుగా స్టెప్ తీసుకుంటున్నారు. దే ఆర్ గెటింగ్ కంపెనీస్, దే ఆర్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, విచ్ ఇస్ అ ఫెంటాస్టిక్ జాబ్. అజయ్ కుమార్ గారు, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అనేది చాలా చోట్ల ఉంది, చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయి. కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి నైపుణ్యాభివృద్ధితోటి ఇక్కడ భరోసా వచ్చినట్టేనా యువతకి? ఉన్న నిరుద్యోగుల్ని కాస్త ఉద్యోగులుగా మార్చడం మన లక్ష్యం. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా పక్కన పెడితే ఫస్ట్ స్కిల్ ఇస్తున్నాం మనం.
ఆ స్కిల్ తోటి తన కాళ్ళ మీద తన బ్రతుకే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నాం. ఈరోజు ఏ సంస్థకి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు లేదు అమెజాన్, గూగుల్ లేకుంటే HCL అంత పెద్ద కంపెనీస్కి వెళ్ళాలని నేను చెప్పను. బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్, బేస్డ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ లెవెల్. ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాడైతే ఆటోమేటిక్గా గూగుల్ కానీ, అమెజాన్ కానీ, లేకుంటే HCL కానీ, వోల్టాస్ కంపెనీస్ కానీ వెళ్ళొచ్చు. బట్ ఈవెన్ వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల ఇంటర్మీడియట్ దాకా ఆగిపోయి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనుకున్న పిల్లలు వాళ్ళకున్న స్కిల్స్ తోటి చిన్న చిన్న కంపెనీస్ ఏదన్నా టెక్నాలజీ పరంగా కానీ, ఎలక్ట్రానిక్స్ పరంగా కానీ, మెకానికల్ పరంగా కానీ, ITI పైన చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్స్ దగ్గర నుంచి కూడా ప్రతిదానికి కూడా మనం ఒక స్కిల్ ఇస్తున్నాం. ఈరోజు సార్ ఆటోమేటివ్ రంగం తీసుకుందాము ఎగ్జాంపుల్గా. రానున్న రోజుల్లో మనిషి కూడా నాకు తెలిసి యంత్రంతో పని చేపిస్తాడు. ఈరోజు ఆటోమేటిక్ రంగంలో దాదాపుగా 40 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం ఒక ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం. రోబోటిక్స్ 1.0, 2.0, 3.0 అలా అప్డేటెడ్ వర్షన్స్ తోటి ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకటే సార్ ఫైనల్గా, ఈ రాష్ట్రం నిరుద్యోగులు ఉండరు. రాష్ట్రం ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అండ్ ఈ రాష్ట్రంలో హైలీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే దొరుకుతారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు విద్యార్థులు అంటే మనం అంత అద్భుతమైన స్కిల్ ఇక్కడ మనం కల్పిస్తున్నాం కాబట్టి. మోహన్ గారు, వాస్తవానికి నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ తీసుకుంటున్న యువత అంతా కూడా పట్టణ ప్రాంతాలకి, దాదాపు ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదంతా చేరువు కాలేదనిపిస్తుంది. మీరేమంటారు? ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ చిన్న చిన్నవి పల్లెటూరులో ఉండాల్సిన వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి సాంప్రదాయ రంగాలు అగ్రికల్చర్ కానివ్వండి, వాళ్ళు జనరల్గా అప్పటికప్పుడు ఉపాధి పొందుతున్న రంగాలు అగ్రికల్చరు ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళకున్న వనరులతోటి ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే వాళ్ళు ఉపాధి పొందుతారు. ప్రతి వాళ్ళు పట్టణానికి రావాలి, పట్టణం నుంచే ఎంప్లాయబిలిటీ రావాలి అంటే కష్టమవుతుంది. సో ఎవరికి వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచే శిక్షణ ఇచ్చాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. దానికోసం ఇప్పుడు ఈవెన్ ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ ఇలాంటి సాంప్రదాయ రంగాలు మనం ఎక్కడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నామో వాటిలోనే ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాంత్రీకరణ సేద్యంలో మనం ఇండియాలోని టాప్ పొజిషన్లో ఉన్నాం. ఇలాంటివి ఇవ్వటం వల్ల పని తక్కువ అవుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, పంట దిగుబడి పెరగటం వల్ల ఎక్కువ మందికి ఉపాధి ఉంటుంది. ఒక ఎకరంలో ఇంతమంది 4 ఉపాధి కల్పిస్తే ఈ యంత్రీకరణ వల్ల దాని మీద 10 మంది దాని మీద ఆధారపడి బ్రతికే అవకాశం అయితే ఉంటుంది. మాధవరావు గారు, మోహన్ గారు కూడా చెప్పారు, సంప్రదాయ రంగాల్లో ప్రధానంగా దృష్టి సారించాలి, అప్పుడే స్థానికంగా యువతకి ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. అంటే ఆ విషయాల్లో ఇంకా 473 అంశాల్లో శిక్షణ ఇస్తున్నప్పటికీ కూడా ఆ లోటు పోడ్చగలుగుతుందా ప్రభుత్వం? పూడ్చే ప్రయత్నం అయితే ప్రారంభించింది. ఎందుకంటే ఇప్పుడు నేను గమనించాను అనమాట, వాళ్ళు 473 రకాల అంశాలు అని చెప్పినటువంటి వాటిల్లో దాదాపుగా గ్రామీణ వాతావరణానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, ఈ ఆహార ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇలాంటి అంశాలు చాలా అక్కడ ఇంక్లూడ్ చేశారు. ఇవి మాత్రమే కాకుండా ట్రాక్టర్స్ కావచ్చు, రైతు రథం అనేటటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసి వాటికి కూడా వాళ్ళు లోన్స్ ఇచ్చేసి, అంటే అది కూడా నిజానికి యువతకి ఉపాధి కల్పించేటటువంటి అంశం అనమాట. కేవలం రైతులు అని చెప్పేసానంటే కేవలం పెద్దవాళ్ళనే ఆలోచనే కాకుండా ఒక ట్రాక్టర్ కొన్నటువంటి ఒక వ్యక్తి తన దగ్గర డ్రైవర్గా పెట్టుకున్నటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే సొంతగా ట్రాక్టర్ కొనుక్కొని దాన్ని ఇట్లా ఉపయోగించుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా గ్రామీణ ప్రాంతంలో కూడా నేను ఇంకోటి గమనించినటువంటిది ఏంటంటే, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో మరి భూమిని మొత్తాన్ని కూడా దీనికి ఇచ్చేసినటువంటి, అంటే రాజధానికి ఇచ్చేసినటువంటి యువతరం కావచ్చు, లేదు అప్పటిదాకా ఏదో ఒక రకంగా ఉపాధి పొందినటువంటి వ్యవసాయ కూలీలు గానో లేకపోతే రకరకాలుగా ఉపాధి పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అంత ఇంత శిక్షణ అయితే ఇచ్చారు. లియోనార్డ్ గారు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇస్తున్నటువంటి శిక్షణ అంతా కూడా ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన అంశాలే ఉంటున్నాయి. గ్రామీణం కానీ లేకపోతే సేవా రంగాలకు సంబంధించి ఆ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ద ఫోకస్ ఇస్ ఆన్ ఇంజనీరింగ్. గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాయి. దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ కాలేజెస్. అక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేబీ ఇన్ స్మాల్. అజయ్ కుమార్, ఇన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నప్పటికీ యువత వీటిని అన్ని అందిపుచ్చుకోగలుగుతుందా? ఈరోజు అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఈరోజు యువత సార్ కంపెనీస్కి పోట వదిలేశారు. ఈరోజు మళ్ళీ పొలాల బాటకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఎందుకంటే తన సొంతగా తను సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. ఈరోజు యువత ప్రతి విషయంలో కూడా ఏ అవకాశం వచ్చినా సరే సింగిల్ అవకాశాన్ని కూడా వదులుకునే ఆప్షన్లో వాళ్ళు లేరు. వచ్చే ప్రతిదాన్ని కూడా వాళ్ళు సద్వినియోగించుకుంటున్నారు, దాన్ని ఎన్నింగ్ చేసుకుంటున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఆ సమస్య మన రాష్ట్రంలో లేకుండా ఉండాలనే ఉద్యోగ కల్పన, నైపుణ్యాలపై ప్రభుత్వం 4.5 ఏళ్లుగా చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తోంది. యువత భవిష్యత్తు మరింత బాగుంటుందనే భరోసా, నమ్మకం కనిపిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.